సుందర్రావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వర పేరిట టోర్నమెంటును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏలూరు జిల్లా లింగపాలెం సుందర్రావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ మరియు సుకన్య సమృద్ధి యోజన కింద 5,116 రూపాయలు అకౌంట్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని సుందర్రావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వర పేరిట ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ సుకన్య సమృద్ధి యోజన కింద 5 సంవత్సరాలు నిండిన 14 మంది చిన్నారులకు పోస్టాఫీస్ అకౌంట్లో 5,116 రూపాయలు జమ చేయడం దేవరపల్లి తంబి మంచి మనసుతో చేసే కార్యక్రమమని, తన భార్య పేరిట కార్యక్రమాలు చేయడం నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. భార్య చనిపోయినా ఇప్పటికీ గుర్తుంచుకొని తన మనసులోని జ్ఞాపకాలు పదిలం చేసుకొని గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడం విఘ్నేశ్వరి భర్త తంబి మంచి నాయకత్వ లక్షణాలతో నాయకుడిగా ఎదగాలని ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సెయింట్ వికార్ జనరల్ రేవాప బాలమండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, తదుపరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ప్రత్యేకమైనది. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మరి ఇక్కడికి వచ్చి చాలా సార్లు ప్రార్థన కూడా చేసుకోవడం జరిగింది. మీ అందరి ప్రార్థన వల్ల, ఆశీస్సుల వల్ల మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. తిరిగి మళ్ళీ ఇదే గుడికి ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది మరి తమ్మి గురించి. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా చాలా 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 బాగున్నాయి. మరి భార్య మీద ఎంత ప్రేమ ఉందో అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి దేవరపల్లి విఘ్నేశ్వరి ఇక్కడ మన మధ్య లేకపోయినా కూడా తను చిరంజీవిగా ఉన్నట్టు భావిస్తూ మరి తమ్మి చేస్తున్న కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నాను. తమ్ముడు లాంటి వ్యక్తి ఒక ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటున్న తమ్మిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి 7 సంవత్సరాల క్రితం దేవరపల్లి విఘ్నేశ్వరి మరి చనిపోయిన విషయం తెలిసిందే. తాను ఇంకా మన మధ్యలో ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా తన భార్య పేరు మీద తను చేసిన విభిన్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా కూడా చాలా అభినందనీయం. మరి ఒక్కొక్క కేక్ వస్తూ ఉంటే అదే అనుకుంటున్నాం, తనకి ఎంత ప్రేమ ఉంది విఘ్నేశ్వరి మీద, అది కళ్ళారా మనకు కనబడుతూ ఉంది. మరి ఈరోజు విఘ్నేశ్వరి లేకపోయినా కూడా తనని గుర్తుపెట్టుకుంటూ మరి ఈ రోజున సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 5,000 రూపాయలు డిపాజిట్ చేసి రేపు పెళ్లి నాటికి అది కొన్ని లక్షల రూపాయలు వెచ్చులయ్యి వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా అభినందిస్తున్నాను. మరి తను ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన పథకం కాకుండా క్రీడల్లోనూ మరి క్రీడాకారులను చాలా ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు ఒక మంచి స్థానాన్ని పొందగలిగాడు. ముఖ్యంగా విఘ్నేశ్వరి ఎక్కడున్నా కూడా తను తన భర్త చేస్తున్న పనులు చూసి హర్షిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే సుందరంపేట గ్రామస్తులు, సంఘస్థులు ఈ రాని పట్ల చూపిస్తున్న ప్రేమకి ఎందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తమ్మి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి చాలా మందికి ఆదర్శవంతంగా ఉండాలని, అలాగే మరి ఆడవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీ భార్యను ఎట్లా ప్రేమించాలో తమ్మి యొక్క ఆదర్శంగా ఉన్నారు. నేను కూడా ఈ రోజు తను చేసిన కార్యక్రమం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆ విషయంలో తమ్మికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.